ఏపీ సీఎం చంద్రబాబు పదే పదే అపచారం చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏ పూజా క్రతువుల్లో పాల్గొన్నా ఆయన కనీస ధర్మాలు పాటించకపోవడం వివాదాస్పదంగా మారుతోంది. ఓవైపు గుళ్ళు కూల్చడం, మరోవైపు బూట్లు తొడుక్కొనే పూజలు నిర్వహించడం ముఖ్యమంత్రి వైఖరిని నిందించేలా మారాయి. చంద్రబాబు బూటే సెపరేటు. ఏ పూజకైనా బూటుతోనే హాజరు. వేద మంత్రాల సాక్షిగా హిందూ ధర్మానికి విఘాతం. నదుల సంగమం పూజల్లో బూట్లతో పాల్గొన్న సీఎం. బాబు వైఖరిపై సర్వత్రా విమర్శలు. వెలగపూడి శంకుస్థాపనకు బూట్లు తొడిగిన బాబు వైఖరిని నిందిస్తున్న హైందవవాదులు. ఇప్పటికే గుళ్ళు కూల్చేసిన తీరుపై ఆగ్రహం. విజయవాడలో 30 గుడులు నేలమట్టం చేసిన చంద్రబాబు. ఓవైపు కూల్చివేత, మరోవైపు అపచారం. చంద్రబాబు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి. ప్రతి అడుగు ఆచితూచి వేయాలి. ప్రజల మనోభావాలకు సంబంధించిన విషయాల్లో ప్రభుత్వాధినేతగా మరింత సున్నితంగా వ్యవహరించాలి. కానీ ఏపీ సీఎం చంద్రబాబు వాటిని లెక్క చేసే పరిస్థితుల్లో లేనట్టున్నారు. హిందువుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీస్తున్నారు. ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే పూజా కార్యక్రమాల్లో కనీస ధర్మాన్ని కూడా సీఎం చంద్రబాబు పాటించడం లేదు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం దగ్గర కృష్ణా, గోదావరి నదుల సంగమం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రభుత్వం చాలా అట్టహాసంగా దీన్ని నిర్వహించింది. పవిత్ర సంగమమని భావించి ప్రత్యేక పూజలు కూడా నిర్వహించింది. కానీ ఆ పూజా కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆక్షేపణీయంగా వ్యవహరించారు. పూజలన్నీ కాలికి బూట్లు తొడుక్కునే నిర్వహించారు. ఇది ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఇదేదో పొరపాటున జరిగి ఉంటుందిలే అని కొట్టిపారేయడానికి వీల్లేదు. ఇటీవలి కాలంలో సీఎం చంద్రబాబు ప్రతి పూజా కార్యక్రమాన్ని కాలికి బూట్లు ధరించే చేస్తున్నారు. కొద్ది రోజుల కిందట రాజధానిలో 6 లైన్ల రోడ్ల శంకుస్థాపన కార్యక్రమం వేద మంత్రోచ్చరణల మధ్య నిర్వహించారు. అక్కడ కూడా సీఎం చంద్రబాబు బూట్లు ధరించే పూజలు చేశారు. అంతకుముందు వెలగపూడిలో తాత్కాలిక సచివాలయంలో తన కార్యాలయ ప్రారంభోత్సవంలో కూడా ఇదే సీన్ రిపీట్ అయింది. ఇలా సీఎం చంద్రబాబు ఉద్దేశపూర్వకంగానే పూర్తి స్పృహతోనే బూట్లు తొడిగి పూజలు చేస్తున్నారన్నది ఈ సంఘటనలతో రుజువవుతుంది. పూజల నిర్వహణలోనే కాదు, ప్రతి విషయంలోనూ సీఎం చంద్రబాబు దేవుళ్లను లెక్క చేయని పరిస్థితి ఉంది. విజయవాడలో గుడుల కూల్చివేత మరో ఉదాహరణ. నిర్దాక్షిణంగా 30 గుడులను ప్రొక్లైనర్లతో కూలగొట్టి ముక్కలు చేయించారు. రోడ్డుకి అడ్డంగా ఉన్నాయని 100 ఏళ్ల చరిత్ర ఉన్న గుళ్లను సైతం వదల్లేదు. రాత్రికి రాత్రే వాటిని నేలమట్టం చేయించారు. విగ్రహాలను కూడా ముక్కలు చేసి చెత్తబండిలో వేసేయడంతో బాబు వైఖరిని హిందువులు తీవ్రంగా ఆక్షేపించారు. దీనికి తోడు సదావర్తి సత్రం పేరుతో ఉన్న అమరలింగేశ్వర స్వామి భూములను తన అనుచరులు, పార్టీ నేతల కోసం కారుచౌకగా అమ్మేసిన సంఘటన దేవుళ్ల పట్ల చంద్రబాబు వైఖరిని తేటతెల్లం చేస్తోంది. ఇలా సీఎం ఓవైపు పూజల్లో ధర్మాలను విస్మరిస్తూ, మరోవైపు దేవాలయాలను కూల్చేస్తూ, దేవుళ్లను ముక్కలు చేస్తూ, ఇంకోవైపు దేవుడి భూములను కూడా అమ్మేస్తూ హిందువుల ఆగ్రహానికి గురవుతుండటం రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ సాగుతోంది. ఎన్ సతీష్, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, సాక్షి న్యూస్, విజయవాడ.